అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలో భూమికి చేరనున్నారు. ఆమెతో పాటు ISS లోనే ఉన్న బుచ్ విల్మోర్లను వచ్చే నెల తిరిగి తీసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా ప్రకటించింది. మార్చి మధ్యలో స్పేస్ ఎక్స్ సంస్థ వ్యోమ నౌకను పంపనుందని నాసా తెలిపింది. గతేడాది జూన్లో వారం రోజుల పరిశోధనల కోసం బోయింగ్ స్టార్ లైన్లో సునీత విలియమ్స్ విల్మోర్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. అనూహ్యంగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో అక్కడే వారు చిక్కుకున్నారు. 8 నెలలుగా వారు అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని ఎలన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కోరారు. ఈ విషయాన్ని మస్క్ కూడా ధృవీకరించారు. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను వీలైనంత త్వరగా తీసుకురావాలని ట్రంప్ కోరారని, మేము త్వరలోనే వారిని తీసుకువస్తామని చెప్పారు. ISS లో నెలల తరబడి 2 వ్యోమగాములు చిక్కుకుపోయిన మాజీ అధ్యక్షుడు బైడెన్ యంత్రాంగం పట్టించుకోలేదు. ఇది చాలా దారుణం. నాసా క్రూ 9 మిషన్లో భాగంగా వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు కొద్ది నెలల కిందటే స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది అని మస్క్ ఎక్స్ లో తెలిపారు. ఎలన్ మస్క్ త్వరలోనే ఈ మిషన్ చేపడతారు. అందరూ సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ మస్క్ అని తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో ట్రంప్ కొద్ది రోజుల కిందట పోస్ట్ చేశారు. కాగా ISS లో వ్యోమగాములు క్షేమంగా ఉన్నారని, వారు అక్కడ చిక్కుకుపోలేదని నాసా పలుమార్లు స్పష్టం చేసింది. అంతేకాదు ISS లో వ్యోమగాముల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని, అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణంపై నాసా ప్రకటన చేయడం కొంత ఊరట కలిగించే అంశం. ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా బుచ్ విల్మోర్ మాట్లాడుతూ గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పారు. 8 నెలల పాటు అక్కడే ఉండడం వల్ల గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోనికి రావాలంటే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. భూమిపై పరిస్థితులకు సర్దుకోవడానికి చాలానే సమయం పట్టవచ్చని అన్నారు. శరీరం అంతా భారమైన భావన కలుగుతుందని, పెన్సిల్ ఎత్తిన వ్యాయామం చేసినట్లే అవుతుందని వెల్లడించారు. స్పేస్ లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన 24 గంటలు ఆ ప్రత్యేక అనుభూతికి దూరం అవుతూ ఉంటారు. వాళ్ళు నడవడం, కూర్చోవడం వంటివి చేసేందుకు కూడా సమయం పడుతుంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే సునీత విలియమ్స్ చెప్పారు. తాను కూర్చోవడం, నడవడం మర్చిపోయానని, గుర్తు తెచ్చుకుంటున్నా అది గుర్తు రావట్లేదని వెల్లడించారు. చూడాలి మరి వీరి భూమి మీదకి వచ్చాక ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాయనేది.